dare to dream big. At Sun, we make it reality. అదిగో ఆయనే మా నాన్నగారు. రవి, ఏమిటా మాటలు? మీరుండండి. చూడు బాబు, ఆయన మీ నాన్నగారని నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందండి. మీ అమ్మ చెప్పిందా? ఆవిడెక్కడున్నారు? అదిగో. ఏమండి శ్రీమతి గారు, తమరి అలంకరణ ఇంకా తెమలేదా? అయిపోయిందండి. ఆడవాళ్ళ అలంకరణ అయిపోయింది అంటే ఇప్పుడే ప్రారంభమైందని అర్థం. చూడు, ఇప్పుడు మన స్కూల్ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం, అవునా? అవును. ఇప్పుడు అక్కడ మన కోసం చిన్న చిన్న పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, అవునా? అవును. నీ అలంకరణ పూర్తయి మనం అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ బాలురు పెద్దవాళ్ళయ్యి, బాలికల తల్లులయ్యి, ఆ స్కూల్ పంతులమ్మలు బామ్మలైపోతారు. ఇక ఆపండి మీ వేళకోళం. నేను రెడీ. జయా, నిన్ను ఇప్పుడు చూస్తూ ఉంటే 5 ఏళ్ల క్రితం మన పెళ్లినాడు చూసిన చాలండి. అవతల ఫంక్షన్ టైం అవుతుంటే ఏమిటి మీ అల్లరి చిన్నపిల్లల? మనకు పిల్లలు లేరు గనక మనమే చిన్న పిల్లం. జయ, ఏమిటిది? ఉన్నట్టుండి ఎందుకు అలా అయిపోయావు? అబ్బే ఏం లేదండి. మనం ఏం పాపం చేసామా మనకు పిల్లలు పుట్టలేదనిపించి అంతే. అలా మాట్లాడుకు జయ. చిన్న పిల్లల మీద నీకున్న ప్రేమ భగవంతుడికి తెలుసు. చిన్న పిల్లల స్కూళ్ళకి, శరణాలయాలకి మంచి మనసుతో నువ్వు చేసే సహాయం భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. చూడు, కొంచెం ఆలస్యమైనా అతి తొందరలోనే ముద్దొచ్చే పాపను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ ఆశేనండి నన్ను ఇంకా బ్రతికిస్తోంది. కమా, చేంజ్ యువర్ మూడ్. మన చీఫ్ గెస్ట్ సురేష్ కుమార్ గారు, వారి శ్రీమతి గారు ఇంకా రాలేదేమిటి? వస్తూ ఉంటారు. అదిగో వాళ్ళ కారు వచ్చేసింది. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. సారీ ఫర్ ద డిలే. పర్వాలేదండి, రండి రండి. ఈ రోజు చాలా సుదినం. మన శకుంతల బాలబాలికల విద్యాలయ వార్షికోత్సవానికి ప్రముఖ వ్యాపారవేత్తలైన శ్రీ సురేష్ కుమార్ గారు, సంఘ సేవకురాలైన వారి శ్రీమతి జయలక్ష్మి గారు మన కోరికను మన్నించి ఇక్కడికి రావడం మన అదృష్టం. శ్రీమతి జయలక్ష్మి గారికి పసిపిల్లల మీద ప్రేమ అభిమానం ఎక్కువ. అది దైవత్వానికి చిహ్నం. ఆ ప్రేమ అభిమానంతోటే ఆవిడ మన స్కూలుకి 50,000 రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు. అంత పెద్ద మనసు గల వారికి, వారి అభిప్రాయాలకు చేయూతనిచ్చే శ్రీ సురేష్ కుమార్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనందరి తరఫున కోరుతున్నాను. ఇప్పుడు శ్రీమతి జయలక్ష్మి గారిని బాలబాలికలకి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. వాయిస్ రింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. చిల్డ్రన్స్ డిబేట్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. ఎస్ఏ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ చిరంజీవి వి రవికుమార్. తీసుకుని వెళ్ళటం ఎందుకు బాబు? ఈ ప్రైజ్ లన్నీ నీవే అనుకుంటా. ఇక్కడే ఉండి తీసుకువెళ్ళు. నీలాంటి బిడ్డను కన్న తల్లిదండ్రుల్ని అభినందించాలి. మీ అమ్మగారి పేరేంటి బాబు? భారతీదేవి అండి. ఆవిడ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఐసీ. మీ నాన్నగారి పేరు? వి సురేష్ కుమార్. ఆయన ఏం చేస్తుంటారు? ఇవాళ ఫంక్షన్ కి రాలేదా? వచ్చారండి. ఏరి? అదిగో ఆయనే మా నాన్నగారు. రవి, ఏమిటా మాటలు? మీరుండండి. చూడు బాబు, ఆయన మీ నాన్నగారని నీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందండి. మీ అమ్మ చెప్పిందా? ఆవిడెక్కడున్నారు? అదిగో. రా బాబు. ఏమండి, ఈ బాబు చెప్పింది అక్షరాల నిజం. అంటే మా ఆయన నా కొడుక్కి తండ్రి. ఆయనకి మీకు మీ ఆయన నాకేం కాడు. నా కొడుక్కి తండ్రి మాత్రమే. హీఈస్ జస్ట్ ఫాదర్ టు మై సన్. దట్స్ ఆల్. రా బాబు.
సారీ మేడం, జరిగిన దానికి. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడెవరు? ఈ స్కూల్ ను స్థాపించి ఇక్కడే ఇన్ఛార్జిగా ఉంటున్నారు. అదే నిజమని నువ్వు నమ్ముతున్నావా? కాకపోతే ఆడది అందరి ముందు అంత ధైర్యంగా చెప్పలేదు. అంటే నా మీద నమ్మకం లేదా? ఉంది గనకే అసలు నిజమేమిటో చెప్పమని అడుగుతున్నాను. ఎవరితో ఆడది చెప్పిన మాటలు విని? ఎవరితో ఆడది కాదండి, నా తోటి ఆడదే. 5 ఏళ్లుగా కాపురం చేస్తున్న మొగుడి మాటల కంటే తోటి ఆడదాని మాటలకే ఎక్కువ విలువిస్తావా? ఏమండి, పరాయి ఆడదాని భర్తని తన కొడుక్కి తండ్రి అని 10 మందిలో ఒక స్త్రీ చెప్పిందంటే ఏదో కారణం ఉంటుంది, కథ ఉంటుంది. నా కళ్ళలోకి సూటిగా చూసి అదేంటో చెప్పండి. ప్లీజ్, నాకేమీ తెలీదు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అమ్మా, ఆంటీ వచ్చారమ్మా. రండి. సరోజా, మీరు అటు వెళ్ళి ఆడుకోండి. కూర్చోండి. మీరు వస్తారని ఊహించాను. భర్త గురించి ఊహించిన విషయం విన్న తర్వాత ఏ ఆడదైనా రాకుండా ఎలా ఉండగలదు? భారతి గారు, మా వారికి మీకు మధ్య జరిగింది ఏమిటో పూర్తిగా చెప్పండి ప్లీజ్. తాళి కట్టిన మనిషి కదా, మీ వారినే చెప్పమనొచ్చుగా. అడిగాను, చెప్పలేదు. చెప్పాలనుకున్న మనిషే అయితే తాళి కట్టకముందే చెప్పేవారు. నేను మాత్రం జరిగింది మీతో చెప్తానని ఎందుకనుకున్నారు? ఎవరికీ చెప్పే ఉద్దేశమే లేకపోతే మీ కొడుకు చేత 10 మంది ముందు అతనే తండ్రిని ఎందుకు పిలిపిస్తారు? నిజమే, అతను నాకు భర్త కాకపోయినా నా బిడ్డకి తండ్రి అని ప్రపంచానికి తెలియాలి. అందుకోసమే ఆడదానిగా ఆనాడు ఈనాడు సమాజంతో పోరాడుతూనే ఉన్నాను. భారతి గారు, మీ గతం గురించి నేను తెలుసుకోవాలి. కారణం, దాంతో నా భర్తకు సంబంధం ఉంది గనక. మీరిప్పుడు జరిగిందేమిటో చెప్పకపోతే జీవితాంతం అతనితో కలిసి కాపురం చేయాల్సిన నాకు మనశ్శాంతి ఉండదండి, మనశ్శాంతి ఉండదు. భారతి గారు, సాటి ఆడదానిగా నన్ను అర్థం చేసుకుని జరిగిందేమిటో చెప్పండి ప్లీజ్. చెప్తాను. చెప్పేది మీ సానుభూతిని ఆశించి మాత్రం కాదు. కొన్నేళ్ల క్రితం నేను కన్నెపిల్లగా జీవితం గురించి అందమైన కలలు కనే రోజుల్లో టైప్ నేర్చుకోవాలనే సరదాతో ఓ టైప్ ఇన్స్టిట్యూట్లో చేరాను. ఏమిటలా ముట్టుకుంటే కలుస్తుంది అన్నట్టు అలా బెదిరిపోతూ కొడతావేంటి? ఓ పని చేయి. ఏం చేయమంటారండి? హుషారుగా కొట్టు, మిషన్ విరగొట్టక. అలాగనే. ఏమిటమ్మా? ఎంటీఆర్ కాదు, ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎప్పుడు తప్పులే కొడుతుంటావు. తప్పులు కొట్టడం మీ వంశాచారమా? అయ్యయ్యో, ఇలాగైతే నీకు టైప్ రావడానికి 50 ఏళ్ళు పడుతుంది. ముసల్దానం అయిపోతావు. సారీ సార్. సారీ కొట్టమంటే నువ్వు చారీ కొట్టేస్తావు నాకు తెలుసు. అయ్యయ్యో, నీకు తప్పులే ఎత్తొచ్చినట్టుగా ఉన్నాయి.